ఏపీ రాజధాని అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బిట్స్ యూనివర్సిటీ ఛాన్సలర్ బిజినెస్ మెన్ కుమారమంగళం బిర్లా వెల్లడించారు. అమరావతి క్యాంపస్ ని మోడ్రన్ టెక్నాలజీ సెంటర్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పిలానీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ లో డేటా సైన్స్, రోబోటిక్స్, ఏఐ, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, కంప్యూటరేషనల్, లింగ్విస్టిక్ తదితర కోర్సులకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. 2 దశల్లో మొత్తం 7,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. 2025 నుంచి అందులో ప్రవేశాలు అవుతాయని కూడా తెలియజేశారు. వచ్చే 5 ఏళ్లలో అమరావతిలో 1,000 కోట్ల పెట్టుబడి పెడతాం. పిలానీతో పాటు హైదరాబాద్, గోవా క్యాంపస్ల విస్తరణకు కూడా 1,200 కోట్లు ఖర్చు చేస్తాం. 2030-31 విద్యా సంవత్సరం నాటికి అక్కడ విద్యార్థుల సంఖ్యను 26,000కు పెంచుతాం. అమరావతి క్యాంపస్లో 2 ఏళ్లు, విదేశీ యూనివర్సిటీలో 2 ఏళ్లు చదివేలాగా కోర్సులు, జాయింట్ PhDలు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అమరావతిలో క్యాంపస్ ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచన. అందుకోసం తక్కువ ధరకే భూములిచ్చారు. చంద్రబాబు విజనరీకి తగ్గట్టుగా గ్రీన్ బిల్డింగ్స్, పునరుత్పాదక విద్యుత్ విధానాలతో క్యాంపస్ ను నిర్మిస్తాం. బిల్డింగ్ నమూనా ఎంపిక చివరి దశకొచ్చింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏఐ, IoT ఆధారిత సేవలతో ఫస్ట్ డిజిటల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నాం. స్మార్ట్ సిటీస్, ఏ ఫర్ హెల్త్ కేర్ ప్రత్యేక కోర్సులు అందిస్తామని కుమారమంగళం బిర్లా తెలియజేశారు. బిట్స్ కోరిన చోటే క్యాంపు కోసం భూమి అమరావతిలో క్యాంపస్ ఏర్పాటుకు CRDA 70 ఎకరాల భూమిని కేటాయించింది. సీడ్ యాక్సెస్ రోడ్లు పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో భూమి కావాలని బిట్స్ సంస్థ కోరింది. ఆలయ నమూనాలో కణాలను నిర్మిస్తామని సంస్థ తెలిపింది. దాంతో వారు కోరిన చోటే ఏపీ ప్రభుత్వం భూములను కేటాయించింది. అమరావతి క్యాంపస్ దేశంలోనే మొట్టమొదటి ఏఐ క్యాంపస్ అని వైస్ ఛాన్సలర్ వి రామగోపాలరావు అన్నారు. ఏఐ ద్వారా మేనేజింగ్ ప్రోగ్రామ్స్ తో పాటు బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటామని తెలియజేశారు. వ్యవసాయం, వాతావరణం, ఆరోగ్య సంరక్షణ సహా ఎన్నో రకాల కోర్సులు అందించేందుకు పలు దేశాల యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నామని తెలియజేశారు.